ప్రాబ్లమ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్‌లో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే. అవి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఇంకొక వీడియోలో. బట్ నౌ ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద థర్డ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ హూజ్ స్క్వేర్ సమ్ టు 613. అగైన్ ఇది కూడా మనం క్వెషన్‌ని అర్థం చేసుకోవడమే. ఫస్ట్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ హూజ్ స్క్వేర్ సమ్ టు 613. సో, మనకి కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్‌ని మనమే అజ్యూమ్ జేసుకున్నాం. ఏమని? ఒకటి n, ఇంకొకటి n+1. ఇదనేది మన అజంప్షన్. ఇక్కడ మనకేమి ఇవ్వలేదు కాబట్టి దీస్ ఆర్ ద కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే. ఇక్కడేమన్నాడు? హూజ్ స్క్వేర్స్ సమ్ టు 613. అంటే వీటికి స్క్వేర్స్ ప్లస్ సమ్ చేస్తే దాని ఈక్వల్స్ టు 613. దాన్ని మనము ఈక్వేషన్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ థింగ్ అనమాట. ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకేమి ఇవ్వకుండా జస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం అజ్యూమ్ చేసుకోవాలి క్వెషన్‌ని బట్టి. ఇందాకేమన్నారు? సమ్ అండ్ ప్రొడక్ట్ అన్నారు. కాబట్టి మనం ఒక 2 నంబర్స్‌ని అజ్యూమ్ చేసుకొని ఎక్స్ అండ్ వైని అక్కడ మనం సమ్ అండ్ ప్రొడక్ట్స్ చేసుకున్నాం. ఇక్కడేమన్నారు? కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ హూజ్ స్క్వేర్ సమ్ టు 613. ఫస్ట్ స్క్వేర్స్. స్క్వేర్స్ అంటే ఎన్‌ని ఎన్ స్క్వేర్ అనుకోవాలి. ఇక్కడ సమ్ అన్నారు. సమ్ అంటే ప్లస్ యాడ్ చేసి ప్లస్ n+1 హోల్ స్క్వేర్. n+1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 613. ఈ ఒక్క ఈక్వేషన్‌ని మనం ఫార్మ్ చేసుకుంటే మిగతాదంతా చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఈ ఈక్వేషన్ ఫార్మ్ చేసుకోవడం అనేది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ క్వెషన్ అర్థం చేసుకోవడమే అనమాట. మనం ఎలా క్వెషన్‌ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనకి ఈ ఈక్వేషన్ ఫార్మ్ అవుతది. జస్ట్ ఇక్కడ మనం మెయిన్‌గా చేసుకునేది ఏంటంటే క్వెషన్‌ని బాగా ఫస్ట్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత మనకి ఒక ఐడియా వస్తది. ఓకే. ఇక్కడ ఇంటిజర్స్ సమ్ అన్నారు కాబట్టి ఫస్ట్ సమ్ చేసుకోవాలి. స్క్వేర్స్ ఉన్నారు కాబట్టి వీటికి స్క్వేర్స్ అలా పెట్టుకోవాలి. ఓకే. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే. ఈ ఈక్వేషన్ 1ని మనం సింప్లిఫై చేయాలి. ఇది ఏ ఫార్మ్‌లో ఉంది? a+b హోల్ స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది. సో, నేను ఎలా రాసుకోవచ్చు? n² ప్లస్ a+b అంటే a స్క్వేర్ అంటే a+b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో, మనం n+1 హోల్ స్క్వేర్‌ని a+b హోల్ స్క్వేర్ లాగా రాయాలి. n² ప్లస్ a² ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2n ఈక్వల్స్ టు 613. ఇక్కడ మనకేముంది? n² ప్లస్ n² ఉంది. ఒక 2 ప్లస్ n², ఒక ప్లస్ n² 2 ఉన్నాయి కాబట్టి మనం 2n² అని రాయొచ్చు. ప్లస్ 1² అంటే 1 ప్లస్ 2n మైనస్ ఈ 630ని ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ ఈక్వల్స్ టు 0. సో, ఇక్కడ మనము 2n² డిగ్రీ వైస్‌గా రాసుకుందాం. ఇక్కడ ప్లస్ 2n మైనస్ 613 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 2n² ప్లస్ 2n మైనస్ 613 ప్లస్ 1 అంటే ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ ముందర ఏముంది? మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్. 613లో నుండి 1 సబ్ట్రాక్ట్ అవుతే మనకి 612 వస్తుంది. సో, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈక్వల్స్ టు 0. ఓకే. సో, ఇక్కడ మనము 2ని కామన్ తీసుకోవాలి. 2ని కామన్ తీస్తే n² ప్లస్ n మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మనకి 306. కావాలనుకుంటే మీరు ఇంటూ చేయండి. ఇది ఇంటూ చేస్తే ఇది రావాలి. సో, ఇంటూలో ఉన్నట్టు ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 0 అవుతుంది. n² ప్లస్ n మైనస్ 306 ఈక్వల్స్ టు 0. సో, దీన్ని మనం ఏం చేయాలంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా తెలుసు కదా! ax² ప్లస్ bx ప్లస్ c కాకుండా మనకి నార్మల్‌గా క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac బై 2a అనమాట.
అంటే దీన్ని మనకి ఏ 2 నంబర్స్ అయితే మనకి ఇలా ఈ కేస్ వర్క్ అవ్వదో అప్పుడు ఈ ఫార్ములాతోని రూట్స్ ఫైండ్ ఔట్ చేస్తామనమాట. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్‌లో ఏ ఏంటి? బి ఏంటి? సి ఏంటి? ఇక్కడ ఏని ఎన్ స్క్వేర్‌ది. ఎన్ స్క్వేర్‌ది ఏంటి? ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనుకుందాం. బి కూడా 1. సి ఏమైతది? -306 అవుతుంది. సో, ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్. ఈ పార్ట్‌ని డిస్క్రిమినెంట్ అంటారు. నేను లాస్ట్‌లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రిలేటెడ్ కూడా అన్ని ఫార్ములాస్ ఒక వీడియోలో చెప్తాను. జస్ట్ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ దీన్ని డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని డెల్టాతో డినోట్ చేస్తారనమాట. రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ బి స్క్వేర్ అంటే ఏంటి? 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ సి అంటే -306. డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఇక్కడ ఏంటి మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 306 చేస్తే 306 ఇంటూ 4 4 6 24 1224. Discriminant is equals to 12 24 plus 1 12 25. ఇప్పుడు మనకి రూట్ వాల్యూ ఎంత? రూట్ 1225 అంటే ఎంత? ఇక్కడ సింపుల్‌గా నేను ట్రిక్ చెప్తాను. ఏదైతే ఇప్పుడు మనకి నేను ఇప్పుడు దీన్ని 35 అని రాస్తున్నాను. ఇంత సింపుల్‌గా నాకు ఎలా తెలుసు అంటే మనకి 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4 3 4 12 25 అంటే 35 హోల్ స్క్వేర్‌ని మనకి ఈజీగా ఫస్ట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే 3 ఉంది కదా! 3ని నెక్స్ట్ నెంబర్‌తో ఇంటూ చేస్తే 12 వస్తుంది. లాస్ట్‌కి 25 పెడితే అది 35 హోల్ స్క్వేర్. సో, నేను ఇక్కడ ఈజీగా ఫైండ్ ఔట్ చేశాను ఈ ట్రిక్స్ తోటి. ట్రిక్స్ కూడా నేను వేరే వీడియోలో ట్రిక్స్ అన్నీ నేను షార్ట్ ఫామ్‌లో చేశాను. మీకు ఒకవేళ ట్రిక్స్ కావాలనుకుంటే నా షార్ట్స్‌కి వెళ్ళి చూడండి. సో, 1225 రూట్ ఎంత మనకి 35 వచ్చింది. సో, ఇప్పుడు మనము ఈ డిస్క్రిమినెంట్‌ని బి స్క్వేర్ మైనస్ 4ac. ఈ బి స్క్వేర్ మైనస్ 4ac ప్లేస్‌లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్. నేను మళ్ళీ ఈ ఫార్ములాని రాసుకుంటున్నా మనం కన్ఫ్యూజ్ కాకుండా. ఇది వేరే పేజ్‌లో వస్తుంది కాబట్టి x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అనేది డిస్క్రిమినెంట్ మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా ఆన్సర్. దీన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 35/2a. x ఈక్వల్స్ టు ఇక్కడ మనకి బి ఎంత ఉంది? మనకి 1 వచ్చింది. సో, -1 ప్లస్ ఆర్ మైనస్ 35/2 ఇంటూ ఏ వాల్యూ కూడా మనకి 1. సో, 2 1 2 అంతే. ఇప్పుడు మనకి ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఎలా సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా! ఫస్ట్ ఓన్లీ ప్లస్ చేయాలి. x ఈక్వల్స్ టు -1 ప్లస్ 35/2. దీన్ని చేస్తే ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ గ్రేటెస్ట్ నెంబర్ ముందు ఏం సింబల్ ఉంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 35 - 1 34/2. ఈ 2ని చేస్తే 2 1 2 17 వచ్చింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఇక్కడ ప్లస్‌తో చేసాం కదా! మైనస్‌తో చేయాలి. -1 -35/2. 2 మైనస్‌లు ఉన్నాయి కాబట్టి -36/2. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ సింబల్ పెట్టాను. 2 1 2 18. సో, 17 and 18. So, these are the two integers. Consecutive positive integers. So,
ఇదే అనమాట. చూడ్డానికి కొంచెం మీకు లెంతీగా అనిపించొచ్చు. బట్ ఇదంతా సింపుల్‌గా సింప్లిఫికేషనే అనమాట. సో, ఇది అనమాట సెకండ్ ప్రాబ్లమ్. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కంపల్సరీ చెప్పండి. నేను మళ్ళీ ఈ ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్. The altitude of right angle triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find other two sides. సో మనకి ఫిగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఆ ఫిగర్స్ వేస్తే కరెక్షన్ చేసే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు ఫిగర్స్ వేస్తే మీకు ఒక ఒపీనియన్ వస్తుందనమాట. కరెక్షన్ చేసే వాళ్ళకి ఓకే వీళ్ళకు వచ్చు, అందుకే వీళ్ళు ఫిగర్స్ చేసి మరి ఇలా అనలైజింగ్ అనేది వాళ్ళకి తెలుసు అనేది ఒక థాట్ అనేది వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి కాబట్టి వెంటనే మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని వేయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find other two sides. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏ, ఇది బి పాయింట్స్ కూడా మెన్షన్ చేయండి. మీరు ఫిగర్స్ వేసినప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ అనేది కూడా మెన్షన్ చేయండి. కొన్ని మార్క్స్ పడతాయి అన్నమాట. ఇలా ఫిగర్స్ వేస్తే మీకు అట్లీస్ట్ హాఫ్ మార్క్ 1 మార్క్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ హైపోటెన్యూస్ ఇచ్చారు. హైపోటెన్యూస్ అంటే ఇదన్నమాట. ఇక్కడ ఏసీ ఉంది కదా, దీన్ని హైపోటెన్యూస్ అంటారు. ఇది 13 centimeters అని ఇచ్చారు. ఈ మిగతాదేమో ద ఆల్టిట్యూడ్ అంటే ఏబి అనమాట. ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, లెంత్ లాగా. ఆల్టిట్యూడ్ ఆఫ్ 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్ కంటే 7 centimeters తక్కువ ఉందని చెప్పారు. కానీ అసలు బేస్ అంటే ఎంత ఇచ్చారు మనకు అది చెప్పలేదన్నమాట. సో మనకి ఇక్కడ బేస్ని లెట్స్ అజ్యూమ్ ఇది మీరు ఏమని అనుకోవచ్చు, బేస్ అనేది బీతో స్టార్ట్ అయింది కాబట్టి నేను బేస్ని బి అనుకుంటున్నాను. జస్ట్ అజంప్షన్ అనమాట. ఇక్కడ మనకి బేస్ ఇవ్వలేదు కదా, కాకపోతే మనకి ఆల్టిట్యూడ్ ఏమన్నాడు, బేస్ కంటే 7 centimeters తక్కువ ఉంది అన్నాడు. సో ఫస్ట్ మనం బేస్ని జస్ట్ అజ్యూమ్ చేసుకుంటే ఆల్టిట్యూడ్ అనేది మనము ఇలా రైట్ చేయొచ్చు. ఏమని, ఆల్టిట్యూడ్ ఏమవుతుంది అప్పుడు 7 centimeters లెస్ దాన్ ఇట్స్ స్పేస్ అన్నాడు. సో ఆల్టిట్యూడ్ అనేది మనకి అప్పుడు ఏమవుతుంది, లెస్ దాన్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. గ్రేటర్ దాన్ అంటే ప్లస్ చేయాలి, సమ్ అన్నా ప్లస్ చేయాలి, ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. ఇక్కడ లెస్ అన్నాడు కాబట్టి మైనస్ చేస్తున్నా. -7 centimeters. హైపోటెన్యూస్ ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ రైట్ చేసుకోవాలి. 13 centimeters. సో పైథాగరస్ థియరం తెలుసు కదా మనకి. పైథాగరస్ థియరం ఈజీ అనమాట. AC² = AB² + BC². AC² మనకి ఇక్కడ బేస్ బి, ఆల్టిట్యూడ్ B - 7. ఇక్కడ మనకి పైథాగరస్ థియరం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఏంటిది, AC² = AB² + BC². AC² ఏంటిది మనకి ఇక్కడ 13 centimeters. 13 = AB² ఎంత, AB B - 7. B - 7 2 + BC² అంటే మనకి ఇక్కడ బ్రెడ్త్ అనమాట. ఇక్కడ బేస్ వాల్యూ మనకి ఎంత, B². ఇప్పుడు 13 2 అంటే మనకి 169 = B - ఇది A - B (² ఫార్ములా అలాగా ఉంది కాబట్టి మనం A - B (² అప్లై చేయాలి. ఇక్కడ A² + B² - 2AB + B². సో 169 = B² + 7 (² అంటే 7 × 7 49 -2 × B × 7 2 7 14 × B 14B + B² అనమాట. ఇక్కడ 169
ఇక్కడ బీ స్క్వేర్, ఇక్కడ బీ స్క్వేర్, 2 టైమ్స్ బీ స్క్వేర్ ఉంది కాబట్టి బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2b స్క్వేర్ మైనస్ 14b ప్లస్ 49. సో ఈ ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ని రాసుకుందాం. 14b ప్లస్ 49 ఈక్వల్స్ టు 169. 2b స్క్వేర్ మైనస్ 14b ప్లస్ 49 ఇది ఈక్వల్స్ టు ఈ కాన్స్టెంట్ ఉంది కదా, ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్లో ఉన్నది మైనస్ అవుతుంది, ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి 169 మైనస్ 49 ఎంత, 120. 2b స్క్వేర్ మైనస్ 14b గ్రేటెస్ట్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 120 ఈక్వల్స్ టు 0. సో ఇందులో మనము 2ని కామన్ తీయొచ్చు. b స్క్వేర్ మైనస్ 7b మైనస్ ఎంత 60. ఇంటిలో ఉన్న 2 ఈక్వల్స్ టు అటు సైడ్ పోతే 0 అవుతుంది. b స్క్వేర్ మైనస్ 7b మైనస్ 60 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనము ఎలా అంటే నార్మల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వస్తుంది కదా, మనం రూట్స్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం, ఏదైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఇంటూ చేస్తే 60 రావాలి, ప్లస్ చేస్తే 7 రావాలి. సో అలాంటి నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే అవేంటి, -12 -12 అండ్ ప్లస్ 5. ఓకే, -12 అండ్ ప్లస్ 5 చేస్తే వీటిని మైనస్ చేస్తే ఏమవుతుంది మనకి, -12 ప్లస్ 5 చేస్తే ఏమవుతుంది, -7 వస్తుంది. సో ఇది సాటిస్ఫై అయింది. ఇంటూ చేస్తే ఏమొస్తుంది, -60 వస్తుంది. సో ఇది కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఆ 2 నెంబర్స్ నుంచి తీసుకోవచ్చు మనం. b స్క్వేర్ మైనస్ 12b మైనస్ ప్లస్ 5b మైనస్ 60 ఈక్వల్స్ టు 0. సో bని కామన్ చేస్తే b మైనస్ 12, ఇక్కడ ప్లస్ 5ని కామన్ చేస్తే b మైనస్ 12 ఈక్వల్స్ టు 0. సో b మైనస్ 12 2 టైమ్స్ ఉంది కాబట్టి కామన్ తీసుకున్నాం, ఇక్కడ b ప్లస్ 5. సో దీన్ని 2 ఈక్వేషన్స్ లాగా రాసుకోవాలి. b మైనస్ 12 ఈక్వల్స్ టు 0, b ప్లస్ 5 ఈక్వల్స్ టు 0, b ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు -5. సో ఇవి 2 రూట్స్ అన్నమాట. బట్ మనకి ఇక్కడ పాజిటివ్ సొల్యూషన్ ఏమొచ్చింది, b ఈక్వల్స్ టు 12 వచ్చింది, మనకి బేస్ అనేది 12 వచ్చింది. సో ఆల్టిట్యూడ్ ఏంటి మనకి, b మైనస్ 7. ఆల్టిట్యూడ్ b మైనస్ 7. b వాల్యూ ఎంత, మనం పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, b 12 మైనస్ 7. ఆల్టిట్యూడ్ ఎంత, 12 మైనస్ 7 ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ అదే కదా కనుక్కోమన్నారు. ఇట్ ఈస్ స్పేస్ ఇఫ్ ద ఫైండ్ ద అదర్ 2 sides. 2 sides ఇప్పుడు మనం ఫైండ్ చేసినాం. ఆల్టిట్యూడ్ 5, బేస్ 12. సో మనం ఇదే మన ఆన్సర్ అన్నమాట. సో ఇది ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్లో ప్లీజ్ చెప్పండి. అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఎలా చెప్తున్నాను అనేది. అండ్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో మీరు ఏ చాప్టర్ ఇప్పుడు మీకు జరుగుతుందో, సో దట్ నేను ఆ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. ఒకవేళ మీకు క్లాస్లో అర్థం కాకపోయినా కూడా మీరు నా ఛానల్ వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ చూడండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో అలా మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్స్ బై టీ ఛానల్. థ్యాంక్ యూ.